అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేను ఒక టేబుల్ ఆర్డర్ చేశాను. వర్క్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది అని చెప్పి అది మార్నింగే డెలివరీ అయింది. నేను ఆర్డర్ చేసేటప్పుడు ఇన్‌స్టాలేషన్‌కి కూడా యాడ్ చేశానని అనుకున్నాను. బట్ ఇప్పుడు మళ్ళీ చూస్తే అక్కడ యాడెడ్‌లో లేదు. సో ఇప్పుడు నేనే ఇన్‌స్టాల్ చేయాలి. ఐ డోంట్ నో హౌ ఇట్స్ గోనా బీ. సో లెట్స్ అన్బాక్స్ థాట్ అండ్ లెట్స్ ట్రై ఫ్రమ్ అవర్ సైడ్ ఏమన్నా అవుతుందా లేదా అని చెప్పి. లెట్స్ అన్బాక్స్ దిస్. yes. యాక్చువల్గా నాకు చాలా కష్టమైంది నీ పెయిన్ వల్ల, అయినా అలా మొండిగా చేసేసాను. ఐ డోంట్ థింక్ దట్ ఐ కెన్ డూ దిస్. సో మనకి ప్రతి దాని మీద నంబరింగ్ ఉందన్నమాట. సో మనకి ఏంటంటే అసెంబుల్ చేసుకున్నప్పుడు ఈజీ అయింది. These are the screws, manual, thank you card. That's it. మనమే అసెంబుల్ చేద్దాము, ఎందుకంటే ఇది ఒకటి ఇచ్చారు. దీన్ని స్కాన్ చేస్తే నాకు తెలిసి ఒక వీడియో వస్తుంది అనుకుంటా. సో అండ్ మన దగ్గర అన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి. వాళ్ళు స్క్రూ డ్రైవర్ కూడా ఇచ్చారు. సో అంతగా రాకపోతే కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు, అప్పుడు కాంటాక్ట్ చేశాను. బట్ ఐ విల్ ట్రై ఫస్ట్. చూద్దాం. లెట్స్ బిగిన్. మనకి ఇది ఒకటి ఇచ్చారు కదా, ఇప్పుడు దీన్ని మనం ల్యాప్టాప్లో స్కాన్ చేద్దాం, ఎందుకంటే ఫోన్ నేను రికార్డ్ చేయడానికి పెట్టాను కాబట్టి. సో నౌ ఐమ్ గోనా స్కాన్ ఇట్ అండ్ సీ ద ప్రాసెస్. ఓకే, ల్యాప్టాప్లో మనకి బార్ కోడ్ అని, కెమెరా ఓపెన్ చేసినప్పుడు బార్ కోడ్ అని ఉంటుంది. దాన్ని స్కాన్ చేస్తే డైరెక్ట్గా యూట్యూబ్ లింక్ ఓపెన్ అయింది. సో ఐమ్ గోనా వాచ్ ఇట్ నౌ అండ్ దెన్ విల్ సీ. 4 minutes 46 seconds ఉంది, చూద్దాం. సో దిస్ ఇస్ ద వీడియో. I'm gonna keep this. Yeah, audible అనుకుంటున్నాను. లెట్స్ సీ. సో ఇక్కడ ఏంటంటే నేను చూస్తున్న వీడియోకి ఆడియో ఉంది, సమ్ మ్యూజిక్ ఉంది. దాన్ని ఆఫ్ చేయకుండా నేను రికార్డ్ చేసేసాను. సో అది కూడా క్యాప్చర్ అయిపోయింది ఈ వీడియోలో. దానివల్ల మ్యూట్ చేయాల్సి వచ్చింది. నాకు 2 కాపీరైట్ స్ట్రైక్స్ పడ్డాయి, ఎందుకంటే ఒకసారి ఆది మూవీకి వెళ్ళినప్పుడు ఆది వీడియో అప్లోడ్ చేశాను అనమాట. జస్ట్ షార్ట్ చూసానని దానికి పడింది. సో అందుకని చెప్పి చాలా జాగ్రత్తగా ఉండాలి. నైస్ రైట్. థింగ్ ఈజ్, నేను ఇందులో మ్యూజిక్ ఉంది కదా, అది సౌండ్ ఆఫ్ చేయాలి కదా మళ్ళీ కాపీరైట్ రావడానికి. కాకపోతే ఇదంతాను లెట్ స్టార్ట్. చూసాకైతే ఈజీగానే ఉంది, చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మొత్తం ఇదంతా వైట్ బోర్డ్ కాబట్టి మీకు సరిగ్గా కనిపించదు. ఫస్ట్ 1 పెట్టాడు, ఏమో చేయలేరా. 1 ఓకే. నెక్స్ట్ యాజ్ పర్ ద వీడియో నేను ఇవన్నీ అరేంజ్ చేసుకున్నాను. వీడియో చూస్తూ చేశాను ప్రతి ఒక్కటి. ఒక్కొక్కసారి అర్థం కాలేదు, బట్ ఐ ట్రైడ్. వెల్, ఫస్ట్ అయితే స్క్రూస్ చూద్దాం అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో. ఒకటి మిస్ అయినా మళ్ళీ వీ హ్యావ్ టు కాంటాక్ట్ అసిస్టెన్స్ టీమ్ కాబట్టి లెట్స్ సీ. చాలా శ్రద్ధగా 1కి 10 సార్లు అన్నీ కౌంట్ చేశాను కరెక్ట్గా ఉన్నాయా లేదా అని. మనకు ఒక్కొక్కటి ఎక్స్ట్రా ఇచ్చారనమాట ప్రతి ఐటెంలో. సో వాళ్ళు మెన్షన్ చేసినవన్నీ వచ్చేసాయి, ఇంకా ఒక్కొక్కటి ఎక్స్ట్రా ఇచ్చారనమాట. సో ఇవి ఉన్నాయి కదా, ఇవి ఈ వైట్ హోల్స్లో ఫిట్ చేయాలని చెప్పారు. సో ఐమ్ జస్ట్ డూయింగ్ ఇట్. ఐ థింక్ ఇది దానికే ఇచ్చి ఉంటారులే, చేద్దాం. కష్టపడిపోతాం అనమాట ముందే చదవకుండా.
చాలా టైట్గా పెట్టాను, అంత టైట్గా పెట్టాలో లేదో వీడియో చూస్తాం. సో మనకి ఇలా వైట్ ఉన్నాయి కదా, ఇలా 8 ఉన్నాయి అనమాట. 8 వాటిల్లో మనం ఫిట్ చేయాలి. సో ఇదంతా చేసినప్పుడు మధ్యలో సడన్గా నాకు కాల్ జాయిన్ అవ్వమన్నారు. మధ్యలో మళ్ళీ కాల్ అటెండ్ అయిపోయి మళ్ళీ యాజ్ యూజువల్ స్టార్ట్ చేసేసాం. ఎవరైనా అనుకోవచ్చు వర్క్ టైంలో చేస్తున్నానని, బట్ ది థింగ్ ఈజ్ వర్క్ టైంలో చేసినా కూడా నేను ఎక్స్టెండ్ చేసుకొని వర్క్ కంప్లీట్ చేసుకుంటాను. ఇఫ్ దట్ హ్యాస్ టు బి కంప్లీటెడ్ రైట్ అవే. ఓకే, అంత స్ట్రెస్ తీసుకోకుండా ఉండాల్సింది చాలా స్ట్రెస్ తీసుకొని మరీ చేసేసాను. తర్వాత నీ పెయిన్ చాలా ఎక్కువైపోయింది. బట్ ఐ విల్ టేక్ కేర్ ఫ్రమ్ నౌ. నెగ్లెక్ట్ చేయొద్దు అసలు. కామెడీ ఏంటంటే అసలు కెమెరాలో నేను పడుతున్నానో లేకపోతే నేను చేసేది ఇదంతా ఇన్‌స్టాలేషన్ రికార్డ్ అవుతుందో లేదో కూడా తెలీదు. చాలా మట్టుకు వీడియో అలానే ట్రిమ్ చేసేసాను. ఇంకా అట్‌లీస్ట్ కొంచెం బెటర్‌గా ఉందని ఈ క్లిప్స్ యాడ్ చేశాను. సో ప్లీజ్ డోంట్ మైండ్. వెల్, ఐ డిడ్ ఇట్. ఫైనలీ ఐల్ షో యూ గైస్. వెయిట్. I'm so happy. Finally I did it. సో ఫైనల్లీ అయితే ఇన్‌స్టాలేషన్ అయిపోయింది. సో నేను 299 రూపీస్ సేవ్ చేసినట్టే అనమాట. ఐ డోంట్ నో మళ్ళీ రేపు వాళ్ళొచ్చి ఇన్‌స్టాలేషన్ అన్నారు కదా అంటే ఐ జస్ట్ డోంట్ నో. బట్ నేనైతే చేసేసాను. పెద్ద డిఫికల్టీ కాదు. ఇట్ విల్ టేక్ టైమ్. అండ్ నాకు 1.5 అవర్స్ అట్లా పట్టింది. ఎందుకంటే వీడియో రికార్డ్ చేయడం, మధ్యలో క్లయింట్ కాల్స్ అని ఇవన్నీ అవన్నీ వల్ల. అదర్‌వైజ్ యాహ్! ఫైనల్లీ టేబుల్ అయితే అయిపోయింది. So thanks for watching. I'll see you soon in my next video. Bye.